హలో అన్నా వందనాలన్నా. బ్రదర్, వందనాలు. చెప్పండి. అన్నా నాది వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్నా. బ్రదర్, చెప్పండి బ్రదర్, చెప్పండి. అన్నా మీరు ఎక్కడ ఉంటారన్నా? మాది ఇక్కడ బాపట్ల జిల్లా, బాపట్ల మండలం. బాపట్ల సముద్రం చూడు అక్కడేనన్నా? అవును బ్రదర్, అవును. ఓకే ఓకే, సంతోషం అన్న. అదే ఇప్పుడే వీడియో చూసానా అన్నా. ఓకే. అది దేవుని కుమారుడని బోధించే వాళ్ళకు కౌంటర్లకు అని చెప్పి భగవాన్ దాస్ అన్న, బొంకూరు జాన్ అనే వాళ్ళకు కౌంటర్లకు అని ఒక వీడియో చూశాను ఇప్పుడే. ఓకే. ఆ అది ఇదబ్బా, బాపట్ల చీరాల. బాపట్లకు దగ్గరనా, బాపట్లలో ఉంటారన్నా? బాపట్ల దగ్గర చీరాల బ్రదర్, చీరాల దగ్గరలో ఉంటా, బీచ్. చీరాలకు దగ్గర ఉంటారా? అవునండి. ఓకే ఓకే ఓకే, సంతోషం అన్న. అన్న మేము 2010లో మారినామన్న విగ్రహాధికులం అయితే. ఓకే. ఆ 2010లో మారినాము. సరే, దేవుడు చేసిన సాయానికి. కానీ అప్పుడు యేసుప్రభు దేవుడా, తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా తెలియదు. యేసుప్రభు దేవుడు అన్నారు, ఇంకా తండ్రి అన్నారు. కానీ ఇంకా మొత్తం పైన దేవుడు అనే ఒక నమ్మకం ఒకటే, కానీ వేరు వేరు అనే విషయం తెలియదు మాకు. అవునవును. యేసు ప్రభు దేవుడు అని చెప్పి, ఇంకా తండ్రి అని చెప్పి, అంటే ఇంకా బైబిల్ ఏముంటే అది వినుకుంటా దాన్ని పాటించుకుంటూ వచ్చాం. కానీ బైబిల్ చదవనికి రాదు మాకు పూర్తిగా. ఓకే. శుభవార్త ఛానల్లో వందల సేవకులు విని మొత్తం పైన ఇంకా ఇంత గొప్పవాన్ని ప్రకటించాలా కదా, ఆ విగ్రహాలని ప్రకటించాం కదా, ఈ గొప్పని ప్రకటించాలని యేసు ప్రభు దేవుడు అని అంటే నేను చేయగలిగే పరిధిలో ఆటో పెట్టుకొని, దేవుని పాటలు పెట్టుకొని, దేవుని మాటలు పెట్టుకొని, సేవకులు శైలన్న మాటలు కానీ, ఇంకా మీలక సేవకులు చెప్పిన మాటలు వినిపించుకుంటాను వచ్చానన్న. ఓకే. ఇంకా కొన్నిసార్లు గోడల మీద యేసు ప్రభు యేసు ప్రభు అదే ఏమంటారా, యేసు ప్రభు అందరికి ప్రభు అట్లా తాగుబోతులు దేవుని రాజ్యం చేరని అట్లా గోడల మీద రాసుకుంటా సేవకులం బట్టి తిరిగాను 14 ఏళ్ళు. ఓకే. 2 నెలల కిందట యేసు ప్రభు యెహోవా దేవుడా, యేసు దేవుడా అని భగవాన్ దాస్ అన్న వీడియో విన్నాను. ఓకే. ఇన్న తర్వాత సరే ఇన్ని రోజులు దేవుడు అని ప్రకటించాం కదా, మరి యెహోవా దేవుడా, యేసు ప్రభు దేవుడా అని చెప్పి ఒక 100 వచనాలు చూపించారు, కుమారుడు 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 అని. ఓకే. అరే అసలు నేను దేవుడని పొరపాటు అయినా, దేవుని కుమారుడు అని ఇన్ని సార్లు ఉంది కదా, ఇప్పుడు దేవుడు అయితాడా కాదని ఒక ఆప్షన్, దేవుడు అనే మాట అట్ట పక్కకు పెట్టి దేవుని కుమారుడు అనేది మొత్తం చదివించుకున్నాను బైబిల్లో మా భార్యతో. ఓకే. దేవుని కుమారుడు అనడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, సంపూర్ణంగా నమ్ముతున్నా ఇప్పుడు ప్రస్తుతం దేవుని కుమారుడు అనే మాటను. నేను నమ్ముతున్నా దేవుడు కుమారుడు. దేవుడు దేవుడు అన్న ఇంక మీరు వేరే విధంగా అపార్థం చేసుకోకండి. ఎందుకంటే మేము బైబిల్ గురించి పూర్తిగా క్లారిటీ తెలియదు కాబట్టి నేను ఇంకోసారి అడుగుతున్నాను. ఏంటికి కేవలం ప్రేమపూర్వకంగానే చేశాను నేనైతే. ఓకే. ఓకే. నో ప్రాబ్లం. ఎలా చేసినా అట్లా అన్న, మీకు ఎన్నో ఫోన్లు వచ్చిండొచ్చు కదా, అపార్థం చేసుకుంటే నేను నష్టపోవచ్చు అని, అంతే ఆ ఉద్దేశం అంతే. చెప్పండి చెప్పండి. దేవుడు అనే మాట అటు పక్కకు పెట్టి ఈయన దేవుని కుమారుడే, దేవుడు అంటే నరకానికి పోతారని ప్రకటిస్తున్నారు 2 నెలల నుంచి. అంటే అన్నోళ్ళు ఫస్ట్ భగవాన్ దాస్ అన్న ద్వారా ఈయన, తర్వాత బొంకూరు జాన్ అన్న, ఏంటంటే దేవుని కుమారుడని ప్రకటించే అన్నోళ్ళ వీడియోలన్నీ చూసి దేవుని కుమారుడని సంపూర్ణ నమ్మాను కాబట్టి దాన్ని ప్రకటిస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత దేవుడని మీరు నమ్ముతలేరు కాబట్టి దేవుడని మేము ప్రకటిస్తున్నాం అనే మాట నేను కొద్దిగా ఆలోచన చేస్తున్నా దాన్ని. ఓకే, మంచిది. దీన్ని ఒక తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత ఉంది కదా. తోసిపోసి ఒకవేళ తండ్రి దేవుడని నమ్మమని చెప్పింటే నేను పరలోకానికి పోకుండా అయితేనేమో కదా, ఎఫెక్ట్ రావచ్చు కదా నాకు అని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. నేను మామూలుగా గ్రామాల్లో ఏదైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే ఆ ప్రభుత్వ అధికారుల కాడికి తీసుకుపోవడం, అయ్యా చెయ్యండి అని రాజ్యాంగబద్ధంగా నేను అట్లా గ్రామాల్లో తిరిగి చేస్తుంటానా అన్న. నా జీవనోపాధి దేవుడు నీ ఓలే పొరుగు అని ప్రేమించాను అన్నమాట, ఒక 2 కవర్ అవుతున్నాయి కాబట్టి నేను ఆ విధంగా చేస్తున్నాను 14 ఏళ్ళ నుంచి. అంటే నా జీవితం అదే అన్నమాట. దేవుడు అని తెలుసుకునే విధానంలో అంటే మీరు చెప్పినదే కాదు, కానీ మీరు చెప్పిన దాన్ని బైబిల్లో ఏముంది అని తెలుసుకొని ఆ విధంగా కొన్ని రోజులు మీ ఏరియాకి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తెలుసుకోవడానికి, అంటే మీరు చెప్పింది నమ్మాలని మళ్ళీ కఠినంగా నమ్మిన ఒత్తిడి ఆగుదు. బైబిల్లో ఏం రాయబడింది అనేది అర్థం చేసుకోవడానికి, అది అర్థం కాకపోతే మీరు వివరించడానికి మాత్రమే సాయం అందించాలి మీరు. దీనికి మీరు సంపూర్ణంగా ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఇంకో మాట ఏంటంటే అదే అదే మీరు ఏమంటే దాన్ని మా మాట మీరు ఒకటి ఆడారు. సరే, బొంకూరు జానోళ్ళు కానీ వాళ్ళ శిష్యులు కానీ సండే స్కూల్ పిల్లోడు కానీ ఎవరు వచ్చే సమాధానం చెప్తానే మాట నాకు నచ్చింది. నేను సంపూర్ణంగా సంతోషంగా అన్న దేవుడు అనే విషయంలో తెలుసుకోవడానికి, ఎందుకంటే మీరు ఇంకా దేవుడే అనే విషయంలో ఉన్నారు కాబట్టి తెలుసుకోవడానికి నాకు ఇంకా బాగుంటది అనే ఉద్దేశం, అంతే నా ఉద్దేశం. బ్రదర్, ఒక మాట చెప్తాను అన్న.
బైబిల్లో యేసుక్రీస్తు వారి కోసం ఆ. మనిషి కుమారుడు అని రాయబడింది. అవన్నీ లేదన్నా. నేను దేవుని వినండి, కుమారుడు వినండి, నమ్మాను, వినండి, మనిషిని అన్ని నమ్ముతున్నా. మీరు వినండి, దేవుడు అని వినండి, నమ్మిన దాన్ని నాకు నమ్మకం కుదరలేదు వినండి. కాబట్టి దాని గురించి మీరు సాయం అందించాలి అంటున్నా. అంతే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అంతే. చెప్పింది ఇప్పుడు నేను ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పింది మీకు వినండి మీకు ఎన్నో ఫోన్లు వచ్చేది కావచ్చు, మీకు నా బ్రదర్. ఫోన్ అపార్థం చేసుకోవచ్చు అని నేను ముందే రిక్వెస్ట్ చెప్తున్నా. నేను చెప్తున్నాను, నేను ఒక విషయం చెప్తున్నా, క్లారిటీ మీకు ఇస్తున్నా. అన్న చెప్పండి అన్న. బైబిల్లో యేసుక్రీస్తు వారి కోసం మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు, మరియు కుమారుడు, యేసోబు కుమారుడు, ఇలా ఆయన ప్రవక్త, ఆయన రక్షకుడు, ఆయన ఇలా మనిషి అన్న, నేను అన్ని నమ్ముతున్నా అన్న. ఏనండి నేను చెప్పింది అన్న. అన్న ఇలా బైబిల్లో ఆయన కోసం రాయబడినవన్నీ నమ్ముతున్నాను అన్న. నేను మొత్తం నమ్ముతున్నా. దేవుడు అనే మాట ఒక్కటి నమ్మకం. ఈ నెల నుంచి మాత్రం నేను నమ్మడం లేదు. దానికి బైబిల్లో సాయం అందించండి. ఏనండి బైబిల్లో ఆయన కోసం దేవుడు అని కూడా రాయబడింది, అది కూడా నమ్ముతున్నాను అన్న నేను. అదొక్కటే నేను నమ్మలేకపోతున్నాను అన్నమాట. నాకు అర్థం. ఇప్పుడు అన్ని నమ్మి ఇది ఎందుకు నమ్మవన్నా నువ్వు? దేవుడు అని 14 ఏళ్ళు ప్రకటించినట్టు నా కాడ ఉన్నాయనా, వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్. బ్రదర్ సరే, మీరు వస్తే మేము ఖచ్చితంగా నువ్వు మాట్లాడదాం. సాయం చేయమంటా, నేనేమంటా అంటే అన్న. నేను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ, బ్రదర్. అట్లా అట్లా అంటే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరం అనిపించిందా? అన్న నేను అన్ని నమ్ముతున్నా. దేవుడు అనే మాట ఒక్కటే 14 ఏళ్ళు ప్రకటించిన దేవుని కుమారుడు అనే విషయం నాకు తెలియదు. ఓకే, ఆ విషయం పక్కన, ఆ విషయం తర్వాత ఆలోచిద్దామండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ లో వాళ్ళు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను కదా, అందులో మీకు నేను అభ్యంతరం మొత్తం కలిగింది ఏమన్నా? అన్న నేను ప్రస్తుతం మొత్తం నమ్ముతాను. దేవుడు అనే మాటకు క్లారిటీగా సెట్ కావడం లేదనేది నా ఆలోచన అన్న. ఇప్పుడు నేను చూపించిన రెఫరెన్స్ లో వాళ్ళు అడిగిన దానికి నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏది నచ్చలేదు? దేవుడు అనే మాటనే పొందడం ఈ 2 నెలల నుంచి నేను చాలా మంది పాస్టర్ల కాడికి, అయ్యా ఎట్లా దేవుడు అవుతాడు ఇంకా నేను అడుగుతా అంటే, నా జ్ఞానం బట్టి అయ్యా చెప్పండి అయ్యా అని అడుగుతా ఉన్నాను. ఇంకా వీళ్ళకి ఏం క్లారిటీ చెప్పలేదు. ఇంకోటి ఏందన్నా, దేవుడు అనే విషయంలో నీ కాడికి వచ్చి నేర్చుకోవడానికి నేను రిక్వెస్ట్ బతిమలాడుతున్నా. ఇష్టమేనా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, ఈ రాజ్యాంగానికి ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఏదైనా పని చెప్తే మీరు ఎందుకు చేయరయ్యా, చేయండి అని చేస్తుంటాను. ఆ పని అంటే ఎదుటివాడు ఆపతున్నప్పుడు సాయం అందించడం అది మీకు ఇష్టమేనా, కష్టమా? మంచిదండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను చేసే ఫీల్డ్ మళ్ళీ మీకు నచ్చలేని అట్లా అపార్థం చేసుకోవద్దు. అంటే అసలు అదేం లేదండి బ్రదర్. రాజ్యాంగానికి